శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 320వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. ఇప్పుడు గుణాలంటే ఏవో, అవి జీవుని ఏ విధంగా బంధిస్తాయో ఆ వివరాలని 5వ శ్లోకం నుండి ఈ అధ్యాయంలో 18వ శ్లోకం వరకు భగవంతుడు వివరించబోతున్నారు అన్నమాట. ఏమంటున్నారు 5వ శ్లోకంలో స్వామి? సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అంటున్నారు. ఓ మహాబాహుడమైనటువంటి అర్జున, సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి ఈ 3 గుణాలు ప్రకృతి నుండి కలిగినవి. సత్వం, రజస్, తమస్సు అనేటువంటి 3 గుణాలు ప్రకృతి నుండి కలిగాయి. అయితే ఈ గుణాలు సామ్య స్థితిలో ఉండేటప్పుడు దాన్ని మనం ప్రకృతి అంటాం. సామ్య స్థితి అంటే అన్నీ ఒకే బ్యాలెన్స్డ్గా, హెచ్చు తక్కువ లేకుండా సత్వము, రజస్సు, తమస్సు 3 ఒక సమస్థితిలో ఉండడాన్ని సామ్య స్థితి అంటాం అన్నమాట. అలా సామ్య స్థితిలో ఉన్నప్పుడు మనం దాన్ని ఏమని పిలుస్తామంటే, ఈ గుణాలు 3 సామ్య స్థితిలో ఉన్నప్పుడు దాని ప్రకృతి అని వ్యవహరిస్తాము. అయితే ఈ గుణాలు ఎప్పుడు సామ్య స్థితిలో ఉండవు, విషమత్వాన్ని పొందుతాయి. అంటే విషమత్వం అంటే ఆ 3 గుణాల్లో ఒకటి ప్రభావవంతంగా డామినెంట్గా ఉండి మిగతా 2 సబ్మిసివ్గా ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఇలా ఆ 3 గుణాలలో విషమ స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ ప్రకృతి నుండి ఏంటి అంగాంగీ భావం అంటాం. దాన్ని అర్థమవుతుందా? అంగాంగీ భావం. అంగాంగీ భావం అంటే ఏంది? ఒక గుణము బాగా డామినెంట్గా ఉండి మిగతా 2 గుణాలు సబ్సిడీ అంటే కొంచెము సహాయకాలుగా అణిగి ఉన్నప్పుడు, ఒకటి సత్వం డామినెంట్గా ఉండొచ్చు, ఒక్కొక్కసారి రజస్సు డామినెంట్గా ఉండవచ్చు, తమస్సు డామినెంట్గా ఉండవచ్చు. ఇప్పుడు ఏ గుణం అయితే డామినెంట్గా ఉంటుందో మిగతా 2 గుణాలు సబ్మిసివ్గా ఉంటాయన్నమాట. దీన్నే అంగాంగీ భావము అంటాం. ఒకటి ప్రధానంగా ఉండి మిగతా 2 అప్రధానంగా ఉండేటువంటి స్థితిని అంగాంగీ భావము అంటాం అన్నమాట. కాబట్టి సామ్య స్థితిలో ఉన్నప్పుడు ప్రకృతి అంటాం. ఈ ప్రకృతి నుండి ఈ విషమ స్థితిని పొందినప్పుడు ఏం జరుగుతుంది? సృష్టి కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రకృతి నుండి ఇక్కడ ఏంటంటే స్వామి ఒకటి మనం గుర్తుంచుకోవాలి, బాగా పట్టుకోవాల్సిన విషయం ఉంది. ఏమన్నాడు స్వామి? ఆ మహాబాహుడు అర్జున, ఈ సత్వం, రజస్, తమో అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి, ఇవి ప్రకృతి నుండి కలిగాయి అన్నాడు అన్నమాట. అయితే ఇప్పుడు ప్రకృతి నుండి కలిగాయి అన్నది అంత సబబైన విషయం కాదు. ఇది ఎలాగంటే, ఇప్పుడు ప్రకృతి రూపాలే గుణాలు, త్రిగుణాత్మికం అంటాం ప్రకృతిని. ప్రకృతి అంటే ఏంటంటే 3 గుణాలతో కూడింది ప్రకృతి. కాబట్టి ప్రకృతి యొక్క రూపాలే ఈ గుణాలు. ఈ ప్రకృతి యొక్క రూపాలే అయినటువంటి గుణాలు ప్రకృతి నుండి కలిగాయి అని చెప్పడం అది వేరే. అంటే కలిగాయి అంటే ప్రకృతి నుండి ఈ గుణాలు కలిగాయి అన్నది కాదు, ప్రకృతే ఆ గుణాలతో కూడి ఉన్నది. అంటే ప్రకృతి అంటేనే త్రిగుణాత్మకం, 3 గుణాల యొక్క కూడికనే ప్రకృతి అంటాం అనమాట. కాకపోతే అది సామ్య స్థితి నుంచి కొద్దిగా ఆ విషమత్వాన్ని పొందినప్పుడు ఆ భావాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రకృతి నుండి కలిగాయి అని అనుకోవచ్చు అనమాట. 3 గుణాలు సమానమైనటువంటి మోతాదులో ఉండడాన్ని సామ్య స్థితి అంటాము. ఒక గుణం ప్రధానంగాను మిగిలిన 2 అప్రధానంగా మారడాన్ని విషమ స్థితి అంటాము. దీన్నే అంగీభావము అని కూడా అంటాం అన్నమాట. ఒక గుణం ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు తక్కిన 2 తక్కువ పరిమాణంలో ఉంటాయన్నమాట. మొత్తానికి 3 గుణాలు మాత్రం ఉంటాయి, కానీ ఒక డామినెంట్గా ఉంటుంది, మిగతా 2 తక్కువ స్థాయిలో పరిమాణంలో అణిగి ఉంటుందన్నమాట. ఈ గుణాలు ప్రకృతి నుండి ఏర్పడి
ఎక్కడున్నాయి ఇవన్నీ? పిండాండంలోనూ ఉన్నాయి, బ్రహ్మాండంలోనూ ఉన్నాయి. పిండాండం అంటే మన శరీరం, బ్రహ్మాండం అంటే ఈ సృష్టి. ఈ గుణాలు ఈ పిండాండంలోనూ ఉన్నాయి, బ్రహ్మాండంలోనూ కూడాను సర్వే సర్వత్రా అనుగతమై ఉన్నాయన్నమాట ఈ గుణాలు అన్నమాట. ప్రతి ప్రాణికి, ప్రతి వానికి, ప్రతి వస్తువుకు, ప్రతి దానికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి లేక స్వభావం ఉంటుందన్నమాట. కాబట్టి ఎందుకు దేనివల్ల ఈ స్వభావం ఉంది అంటే గుణాల వల్లనే ఉంటుంది. ప్రతి ప్రాణికి దాని ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉంటుంది, ప్రతి వస్తువుకి దాని ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. అదేవిధంగా ప్రతి దానికి కూడాను దాని ప్రత్యేకమైనటువంటి ప్రకృతి లేక స్వభావం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అయితే ప్రతి వస్తువులోనూ, ప్రతి ప్రాణిలోనూ, ప్రతి దాంట్లోనూ 3 గుణాలు ఉంటాయి. వెలుపల బ్రహ్మాండంలో ఉన్న ఆ గుణాలే ఉంటాయి. ఏ రూపంలో ఉంటాయి? బ్రహ్మాండంలో విషయారూపంలో ఉంటాయి, విషయాకారంగా ఉంటాయి అన్నమాట. శబ్ద స్పర్శ రూప రస గంధాల రూపంలో బ్రహ్మాండంలో మనకి గుణాలు కనిపిస్తాయి. అదేవిధంగా పిండాండాల్లో వెతికినట్లయితే పిండాండంలో కూడా ఈ గుణాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? రాగద్వేషాలంటే రజోగుణం సంబంధించి, నిద్ర, అలసత్వము, ప్రమాదము ఇవన్నీ తమోగుణ లక్షణాలు. సత్యము, దయ, దాక్షిణ్యము మొదలైనవి సత్వగుణం. ఇలా రాగద్వేషాలు, నిద్ర, అలసత్వము, ప్రమాదము, అదేవిధంగా దయ, దాక్షిణ్యము, ప్రేమ ఇవన్నీ కూడాను ఏమి? గుణాల యొక్క లక్షణాలు. ఈ గుణాలు ఎక్కడ మనకు కనిపిస్తాయి? పిండాండంలో కనిపిస్తాయి. అదేవిధంగా బ్రహ్మాండంలో ఏం కనిపిస్తాయి? విషయరూపకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ గుణాలకి సత్వగుణమని, రజోగుణమని, తమోగుణమని 3 పేర్లు ఉన్నాయి అర్జున. అయితే శ్రేష్టత్వంలో, గొప్పదనంలో మోక్షానికి కారణమైనందువలన సత్వగుణాన్ని ప్రథమంగా చెప్పబడింది. సత్వగుణానికి ఇంపార్టెన్స్ ఇవ్వు, ఎందుకంటే సత్వగుణం వల్లనే మోక్షాన్ని మనం పొందగలం కాబట్టి దానికి పెద్దపీట వేయబడింది. అన్ని ప్రవృత్తులకు కారణమై ఉండడం వల్ల రజోగుణం అంటే ఏ పని జరగాలన్నా రజోగుణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి 2వ స్థానం రజోగుణానికి ఇవ్వబడింది. అది తమోగుణం అంటే అది 3వ స్థానం అన్నమాట. అలసత్వము, నిద్ర ఇవన్నీ నెగిటివ్ ఇవన్నీ కూడాను ఆ తమోగుణం యొక్క లక్షణాలు అన్నమాట. ఈ గుణాలు ఏం చేస్తాయి? దేహాసక్తిని కలిగిస్తాయి. ఈ దేహాసక్తిని జీవుని కలిగించి ఆ జీవుణ్ణి దేహంతో బంధించి వేస్తాయి. ఈ బంధించడం వల్ల ఏం జరుగుతున్నాయి అంటే జీవుడికి సుఖము, దుఃఖము మొదలైనటువంటి మోహము మొదలైనవన్నీ కలుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ గుణాలు ఏం చేస్తున్నాయి? దేహాసక్తితో జీవుని లెస్సగా దేహంతో బంధించి సుఖదుఖ మోహాలలో వాడిని ముంచి వేస్తున్నాయి. నిజానికి జీవుడు, దేహము వేరే వేరే. అయితే ఆ వివేకాన్ని మరుగుపరుస్తున్నాయి ఈ గుణాలు అన్నమాట. మరుగుపరిచి దేహంతో తాదాత్మ్యం, నేనే దేహాన్ని, నేనే ఇంద్రియాలని, నేనే మనసుని, నేనే ప్రాణాన్ని అనేటువంటి ఆ తాదాత్మ్య భావాన్ని చెందించి బంధానికి గురి చేస్తున్నాయి ఈ గుణాలు. జీవుణ్ణి ఆ దేహంతో బంధించేస్తున్నాయి అన్నమాట. ఇలా బద్ధుడైనటువంటి జీవుణ్ణి ఇవి ఆడుకుంటున్నాయి అన్నమాట ఈ గుణాలు. తమ వికార వ్యాప్తితో తన యొక్క స్వరూప జ్ఞానాన్నే మరిచేటట్లు. ఏంటి స్వరూప జ్ఞానం? సచ్చిత్తానంద పరమైనటువంటి, అఖండమైనటువంటి, అవిభాజ్యమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వజ్ఞమైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి ఆత్మస్వరూపమే తానై ఉండగా అదంతా మర్చిపోయి ఆ జ్ఞానాన్నంతటిని మరుగుపరిచి వాడిని అక్కడి నుంచి విముఖుని చేసి ఆకర్షణలో పడి దేహంతో ఆ బందీకృతించే సంసార బంధంలో పడవేయడానికి ఈ గుణాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. కాబట్టి ఈ గుణాలు జీవుణ్ణి ఆ దేహంతోనూ ఈ యొక్క ప్రకృతితోనూ బంధించి తన యొక్క స్వరూపాన్ని, అసలైన స్వరూపాన్ని గుర్తించనీయకుండా వాడిని మోక్షం వైపు నడవనీయకుండా చేస్తున్నాయి. కాబట్టి ఈ గుణాల యొక్క ప్రథమైనటువంటి లక్షణం దీనిగా చెప్తూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.